ಎಲ್ಲಿಂದ ಬರ್ತಾವೆ ಅಲ್ಲೇ ನಮ್ಮ ಪಟ್ಟ ಬಗ್ಲು ಬರ್ತಾವಲ್ಲ ಅಲ್ಲಿ ಬ್ಯಾಗ ಕೊಡ್ರಿ ನಮ್ಮ ಹೊಲ್ತಕ್ಕಲ್ಲೇ. చాలా కష్టంగా ఉంది బస్సు రావాలన్నా కూడా. కానీ అక్కడ చూడండి, కొంచెం చూడండి. ఇలాంటి దారిలో ఎవరైనా వస్తే చాలా ప్రమాదకరంగా ఉంది దారి మాత్రం. ఇక్కడ ఏ వెహికల్ రావాలన్నా భయం వేస్తుంది. కానీ ఇక్కడ మట్టి రోడ్లో వెళ్ళి బస్సు వెళ్ళింది చూడండి. ఇక్కడ ఏ రోడ్ అయినా మనకు తుంగభద్ర నుంచి మినిమంగా బమ్లాపురం, కందుకూరు దగ్గర బమ్లాపురం వరకు వంకులు సమస్య చాలా ఉంది. కానీ మనకు సుమారుగా 5 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు. 5 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు సార్. ఎందుకంటే మన ప్రభుత్వం ఇప్పుడు కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసి మండలం సాత్నూరు గ్రామం దగ్గర వంకలో వర్షం వచ్చినప్పుడు ఇదల్లా కొట్టుకోపోయింది. మనకు వెహికల్స్ రావాలంటే ఏదైనా నైట్ పూట కానీ నీళ్ళు ఉండాలి అని ఏ ఊరోళ్ళని, మన ఊరు కాకుండా సాత్నూరు వాళ్ళు కాకుండా అగసనూరు వాళ్ళు కాకుండా ఎక్కడైనా బొమ్మలాపురం నుంచి మనకు తుంగభద్ర వరకు ఇదే పరిస్థితే ఉంది 5 సంవత్సరాల నుంచి. కావున మనకు రోడ్డు లేదు 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు, ఎవరైనా నైట్ పూట ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకో, ఇలా వెళ్ళాలని నీళ్ళు ఉండాలి అని వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ గుంతలు కానీ ఇట్లా గుంతలు ఏవో కొట్టుకోపోయినవి దండి ఉన్నాయి. ఇక్కడ మనకు అగసనూరు గ్రామంలో కావచ్చు, ముందు తుంగనూరులో కావచ్చు, ఇక్కడ సాతనూరులో రోడ్ అసలు ఏం బాగలేదు. ఒక రాత్రి 2 గంటల నుంచి ఏమి వెహికల్స్ అన్నీ ఇక్కడే నింబడినాయి. ఉదయం వెహికల్స్ నింబడేసి అసలు రిటర్న్ అయినాయి. ఇక్కడ ఏవి రావడం లేదు. ఇక్కడ ఇంత పెద్ద గుంత పడింది. కానీ ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మనమేమో తెలుసు, మన పక్కన ఊరు వాళ్ళకి తెలుసు ఇక్కడ. ఎందుకంటే వేరే వాళ్ళు ఏ ఊరైనా రావచ్చు, ఫలానా ఊరు రావచ్చు. అప్పుడు ఏమవుతుందంటే నీళ్ళు ఉన్నాయని పోయే దారిలో కొట్టుకోబోతే ఎవరికి బాధ్యతలు? ఇక్కడ ఎవరు బాధ్యతలు కాదు కదా.